మాజీ ప్రధాని భారతరత్న దివంగత రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలను జైపూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి ఆధ్వర్యంలో వహించారు. కేక్ కట్ చేసి పేదలకు పంపించేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అనంతరం ఆయన జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలతో కలిసి పేదలకు పంపించేశారు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వివేక్ సార్ గారి నాయకత్వం, వివేక్ సార్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని తక్షణము రైతు బంధు మరి అందించి మరి ఒకే సమయంలో ఎట్ ఏ టైంలో 2 లక్షల రుణమాఫీ చేసి రైతుల కళ్ళలో ఆనందం చూస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. ప్రభుత్వం ప్రజల పాలన అంటేనే కాంగ్రెస్. ఈనాడు రాష్ట్రంలో మరి యావత్తు ప్రజలు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు అటు ఇంద్రమ్మ ఇండ్లు, ఇటు సన్న బియ్యం మరియు ఈ వ్యవసాయ పనులలో నిమగ్నమై మరి రైతులు చాలా సంతోషంగా ఈనాడు గడుపుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రైతుల్లో ఆనందం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరుగుతుందని చెప్పక తప్పదు. ఇప్పుడు ప్రతి గ్రామంలో మరి ఉన్నటువంటి పథకాలు సన్న బియ్యం అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, ఇండ్లు అయితేనేమి మరి త్వరితగతిన మరి అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో మరి మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారు మంత్రివర్గంలో తీసుకున్న తర్వాత మా ప్రాంతం నుండి రాష్ట్రంలో మరి మంత్రివర్గంలో దినదినము పరిపాలనలో మరి పరుగులు పెడుతున్నటువంటి మా వివేక్ వెంకటస్వామి గారికి కూడా మా యొక్క చెన్నూరు ప్రాంతం తరఫున వారికి కూడా శుభాభినందనలు చేసుకుంటూ ఎల్లవేళలా మీరు మరియు మా యువ నాయకులు ఎంపీ గారు ఇదే విధంగా ప్రజలకు సేవ చేస్తూ ముందుండాలని కోరుకుంటూ జై కాంగ్రెస్.